నమస్తే. AB6 న్యూస్కు స్వాగతం. నేను మీ విశ్వదాస్ శ్రీకాంత్. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అరుణాచలం, దక్షిణ కాశీగా చెప్పుకునే అరుణాచలంలో కరువైన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అత్యద్భుతంగా నిర్మించారు, చూశాము. అందుబాటులోకి రావడం అనేది చాలా సంతోషకరం. ఆ అరుణాచలం కార్యక్రమంలో భాగంగా మనం ఈ రోజున కర్నూలుకు వచ్చాము. కర్నూలు శంకర మఠంలో వేద విద్యాలయం ఉంది. వేద విద్యాలయంలో కరువైన నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఈ కర్నూలు వేద పాఠశాలలో ఉన్న మనము కరువైన సరికొత్త ప్రాజెక్టులను చేపట్టబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రాహ్మణులకు ఒక బ్రాండ్గా మారిన కరువైన బ్రాహ్మణ సత్రం ఈ రోజున మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. ఆ ప్రాజెక్టులు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఫెసిలిటీస్ పెరగబోతున్నాయనే విషయాలను తెలుసుకోవడం కోసం మనం కరువైన ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరు వేణుగోపాల్ గారిని కలవడానికి వచ్చాము. నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు. చాలా సంతోషం అండి. ఒక అరుణాచలం అనుకున్న మేరకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషకరం. అయితే మొన్న మాట్లాడిన దాంట్లో మీరు చెప్పిన దాంట్లో మరికొన్ని కొత్త ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఆ కొత్త ప్రాజెక్టులో అందరూ ఎదురు చూస్తున్న తిరుపతి గురించి, తిరుపతి సత్రం గురించి మొదలు పెడుతూ కొత్త ప్రాజెక్టులు తిరుపతి, అయోధ్య ఇలాంటి వాటి గురించి మొదలు పెడుతూ విషయాలు ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం. AB6 న్యూస్ ద్వారా అప్పుడప్పుడు మనం ఇచ్చే విశేషమైన కార్యక్రమాల గురించి మీ అందరి ముందు ఈరోజు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు తిరుపతి గురించి ప్రశ్న అడిగారు. తిరుపతిలో నెక్స్ట్ మంత్ మార్చిలో భూమి పూజ అనుకుంటున్నాం. అది కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే VLT, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ గురించి కొద్దిగా సమస్యలు వస్తున్నాయి. అది మన ఇంతవరకు స్థలం గురించి ఇంకా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎక్కువ వేశారు కాబట్టి బాగా తగ్గించే ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇంకా తగ్గిస్తే మార్చి కాకుండా ఇంకొక ముహూర్తం పెట్టుకొని భూమి పూజ చేద్దామని ఆలోచిస్తున్నాం. ప్లానింగ్ రెడీ ఉంది. ఎదురు చూడడం ఏంటంటే డబ్బులు తగ్గిద్దామని చూస్తున్నాం VLT గురించి. కాబట్టి అది త్వరలో మీకు అందరికీ డేట్ చెప్తారు. ప్లానింగ్ టెంపరీగా మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చే ప్లానింగ్ అప్రూవల్ కోసం ఇచ్చిన ప్లాన్ రెడీ అయిపోయింది. సుమారు 40 రూములు, చాలా గొప్పగా రూములు. అవకాశం ఉంటే తిరుపతిలో మన కొన్న స్థలంలో శివజ్యోతి నగర్లో ఒక 100 మందికి 150 మందికి కావాల్సిన ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయాలని ఉద్దేశం ఉంది. కాబట్టి అది కూడా త్వరలో అయిపోతుంది. దాన్ని కూడా దాతలు ఒక గదికి 10 లక్షల చొప్పున ఇప్పటికే ముందుకు వచ్చారు కూడా. కాబట్టి అది కూడా రాబోయే రోజుల్లో మీకు భూమి పూజ ముహూర్తం చెప్తాం. వీలైతే మార్చి 8, కాకపోతే ఇటు ఉంటుంది. కాబట్టి త్వరలో మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇంతవరకు ఏంటంటే మీకు బాడిగేట్లో తిరుపతిలో ఆదరణ బాగుంది. 23 ఉన్నాయి AC రూములు, డామెటరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా ఎక్కువ మంది తిరుపతి వస్తున్నారు, ఆదరిస్తున్నారు. అదందరికీ తిరుపతి మన బిల్డింగ్ కట్టడం అనేది రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ సాధిస్తామని కోరుకుంటున్నాం. సంతోషం అండి. అయోధ్య ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది? అయోధ్య సంగతికి వస్తే అది చాలాసార్లు మా కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పారు. రాముడి శాపము లేకపోతే మా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శ్రీరామచంద్రుడు అని అనుకుంటే ఈ 4వసారి మొన్న వెళ్ళాం. ఒక లాస్ట్ మంత్ నేను చిదంబరం వెళ్ళిన తర్వాత సుమారు ఒక 10-12 సైట్లు చూసాం. సైట్లు చాలా బాగుంటాయి. కొద్ది దూరంగా ఉంటాయి, కొన్ని దగ్గరకు ఉంటాయి, కొన్ని కాగితాలు ఉండవు, కొన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇటు కాకుండా చాలా బాధపడి 2 సైట్లు మనం సెలెక్ట్ చేసాం. ఈసారి మొట్టమొదటిసారిగా 4వసారి ఒక సైటు విశ్వంత పరిషత్ వాళ్ళ బిల్డింగ్ వెనక ఒక 270 గజాలు ఉంది, 270 ఎసెప్ట్ ఉంది. అది కొంచెం బాగా నచ్చినట్టు అనిపించింది. అది ఒకటి ఆలోచించాలి. కాగితాలు తెప్పిస్తున్నాను. ఆ తర్వాత ఇంకొకటి పెద్ద సైట్ ఉంది, కానీ ధర చాలా ఎక్కువ ఉంది. అది హనుమాన్ గడి వాళ్ళ చేతిలో ఉంది. అది కనుక వస్తే మానస్ భవన్ ఎదురుకుంటుంది. అది కనుక చాలా బాగుంది. 5000 ఎసెప్ట్ రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి హనుమాన్ చాలీస్ భవన్, మానస్ భవన్ అంటారు. అది వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ గడి చేతిలో ఉంది. అది కూడా కాగితాలు తెప్పిస్తున్నాను. 3వది ఏంటంటే ఇతిరాజ్ భవన్ అనే బిల్డింగ్ చూసాం, విభూషణ్ కొండలిగా. అది G+2 బిల్డింగ్, చాలా బాగుంది. రోడ్ బిల్డింగ్ ఉంది, కార్ వెళ్తుంది. అది ఫస్ట్ మేము లీజ్ కోసం అడిగాం. లీజు 1.5 lakhs పర్ మంత్ లీజ్ కోసం అక్కడ సుధామా అనే మన మిత్రుడు ఉన్నాడు నేపాల్ భవన్లో. ఆయన ద్వారా వెళ్తే లీజ్ అనుకుంటున్నాం. ఇంతలో ఆయన అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. సుమారు 3700, 3800 ఎసెప్ట్లో G+3 15 రూములు ఉంటాయి. చాలా బాగా కట్టాడు. 10 ఏళ్ళు అది కట్టి అది అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. సుమారు 3 కోట్ల వేచి చెప్తున్నాడు, 3.5 కోట్లు అంటున్నాడు. అది కాగితాలు తెప్పించి ఇన్కమ్ చూసుకొని అది కూడా అయోధ్యలో అయితే
వచ్చే నెలలో ఈ అరుణాచలం పని కాగానే అయోధ్యకి వెళ్ళి ఖచ్చితంగా ముందు ఇతరాజ్ భవన్ తీసుకోవడమా, బాడీకి ఇంకోటి కూడా చూసాం రెంట్కి కూడా తీసుకోవడమా, స్థల సేకరణ ఈసారి ఈ 2-3 నెలల్లోనే ఖచ్చితంగా అయోధ్య సాధించాలని తీరుతామని నమ్మకం ఉంది. అందరూ గట్టిగా సంకల్పించండి. అందరి సంకల్పంతో ఈసారి శ్రీరాముడు మనల్ని కనికరిస్తారని ఆశపడుతున్నాను. తప్పకుండా. డాక్టర్ గారు, ఇప్పుడు మనం కాశీలో చూసాము, అక్కడ భద్రాచలం కూడా వచ్చాము. మనం భద్రాచలం ఈ కొత్త ప్రాజెక్టులు ఎక్కడెక్కడ నిర్మాణాల్లో ఉన్నాయి, ఎప్పుడు అందుబాటులో రాబోతుంది? భద్రాచలం గురించి విశేషం ఏంటంటే అందరికీ ఇది చెప్పాను నేను. 1970 యాక్ట్ తర్వాత భద్రాచలంలో ఇంతవరకు పర్మిషన్ లేదు ఎవరికి. అటువంటిది భద్రాచలంలో ఎంత అదృష్టం అంటే మనకి పర్మిషన్ వచ్చింది, బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ రాగానే ఇదివరకు ఉన్న మన స్థలము బిల్డింగ్లోనే పడగొట్టి కడుతున్నాం. అది G+4 అవి వస్తుంది, అది 4 రూమ్లు వస్తాయి. ఇప్పటికే మొన్ననే రెండో స్లాబ్ పూర్తి చేశాం. సుమారు 18 months 20 months కాలంలో అది తయారైపోతుంది. కాబట్టి భద్రాచలంలో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా మనకు భద్రాచలంలో అది కూడా 2 star లెవెల్లో బిల్డింగ్ కడుతున్నాం. అది సుధాకర్ అని మనకు హైదరాబాద్ ఇంజనీర్ కడుతున్నాడు. చాలా వేగంగా పూర్తి అవుతున్నాయి. దాన్ని కూడా కొత్తగా వచ్చే దాతలు ముందుకు వచ్చారు. దానికి ఒక రూమ్కి 8 లక్షల రూపాయలు చెప్తే ఇప్పటికీ చాలామంది ముందుకొచ్చి వారికి సహకరించి దాతలు ఎంతో గొప్పగా సహకరించి మన అభివృద్ధిని చూసి కష్టపడుతున్నారు కర్మక్షేత్రం అనే ఉద్దేశంతో మన భద్రాచలం కూడా ఇతోధికంగా సహకరిస్తున్నారు. అక్కడ లోకల్గా చాలామంది ఈవోలు ప్రజలు అందరూ అనుకోవడం ఏంటంటే భద్రాచలంలో మొట్టమొదటి అప్రూవల్ ప్లాన్ మందే. ఏ బిల్డింగ్ శక్తి లేని అవకాశం మనకు వచ్చింది. అది సాధించడం అనేది మన కర్మక్షేత్రానికి భద్రాచలం శాఖకి గొప్ప అచీవ్మెంట్గా ఆలోచిస్తున్నారు. కాబట్టి అది కూడా స్లాబ్ అయింది. రెండో స్లాబ్ అయిందంటే ఖచ్చితంగా మనకి 18 months 16 months తయారైపోతుంది. దాని అందరికీ ముందుగా తెలియజేస్తాం. మీరు అందరూ వచ్చి భద్రాచలం కూడా రాబోయే రోజుల్లో 2 star ఫెసిలిటీ కింద మనం గుడికి అతి సమీపంలో ఉంటుంది. చాలామంది చూసే ఉంటారు. సీతారాముల కళ్యాణం మైదానం పక్కన ఉంటుంది కాబట్టి అది కూడా త్వరలో తయారవుతుంది. దాని గురించి మీరు గట్టిగా అందరూ ఆలోచించి విచ్చేసి సహకరిస్తారని కోరుకుంటున్నాను. త్రిపురాంతకం ఇవి ఉన్నాయి కదా, ఇంకొకటి మీ AB6 ద్వారా ఇంకోటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చెప్పదలిసిందంటే త్రిపురాంతకంలో వచ్చే సమస్య ఏంటంటే అది ఎవరికి పట్టాలు ఉండవు. అది బాలత్రిపురచంద్రి చెరువు పురంలో కానీ ల్యాండ్స్ ఉంటాయి. ఎవరికి ల్యాండ్స్ మనకి చేతికి పట్టాలు ఇవ్వరు. కాబట్టి దాంట్లో ఏదో విధంగా కష్టపడి కొమ్మంటి వాళ్ళకు ఎంఆర్లు పట్టుకొని చేసే విధంగా అన్నీ అట్లే ఉన్నాయి. స్ట్రక్చర్స్ మొత్తం అన్నీ అక్కడ అట్లే ఉంటాయి. మనకు కూడా శ్రీచక్ర సిమెంట్స్ వాళ్ళు ఇచ్చిన స్థలం పక్కన కాస్త స్థలం ఉంటేను దాన్ని 25 వెడల్పు చొప్పున ఒక 100 పొడవు మీద 10 రూమ్లు వస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్, మేనేజ్ రూమ్, ఆఫీస్ రూమ్ వస్తుంది. కిచెన్, స్టోర్ రూమ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో 5 రూములు, సెకండ్ ఫ్లోర్లో 5 రూములు, లిఫ్ట్ సౌకర్యంతో పెట్టి మోస్ట్ మోడర్న్ కట్టి టాప్లో స్టాఫ్ రూమ్కి. త్రిపురాంతకంలో అంత పెద్ద స్ట్రక్చర్ కట్టడం అనేది తక్కువ బడ్జెట్లో వస్తుంది. తక్కువ బడ్జెట్లో ఇదివరకే మన భక్తులు చాలామంది పాపం మన బ్రాహ్మణులు 3 లక్షల చొప్పున రూమ్లో చందాలు ఇచ్చి విసిగి చాలా బాధపడిన వాళ్ళందరికీ క్షమించాలి. సభాముఖంగా ఈ మీడియా ముఖంగా వాళ్ళందరూ క్షమించమని కోరుకుంటూ 3-4 ఏళ్ల ముందే మనకి త్రిపురాంతకంలో కడతామని నమ్మకం మీద 3 లక్షలు చెల్లించున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే అలాంటి ఇవ్వాల్సి ఉంటుంది. 10 రూముల్లో మనకి స్టార్ ఫెసిలిటీస్ కూడా వస్తాయి. ఇది కర్మక్షేత్రం బ్రాండ్లో కన్స్ట్రక్షన్ చాలా బాగా జరుగుతుంది. సుమారు ఇప్పుడు 2వ స్లాబ్ అయింది. అది కూడా ఒక 6 నెలల కల్లా తయారైపోతుంది. తయారైన తర్వాత మా కోరిక ఏంటంటే ముందు ఆల్రెడీ ఇప్పుడు అన్నదాన్ని నడిచే మా శ్రీచక్ర సిమెంట్స్ వాళ్ళ పాత బిల్డింగ్, ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి అక్కడ పెద్ద షెడ్ వేసి రేకుల షెడ్ పెద్ద హోమానికి చెప్పాలి, అమ్మవారి దగ్గర పెద్ద హోమాలు చేసుకొని పెద్ద యాగశాల, దానికి యాగశాలకు అనుబంధంగా మడిమంట చేసుకుని బ్రాహ్మణులకి స్టోర్ రూమ్కి ఇచ్చాను. దానికి సపరేట్ 10 మంది భోజనం చేసే హాల్, అది కూడా రోడ్డు పక్కగా స్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే హోమాలు చేసుకుని జపాలు చేసుకుని మామూలు వాళ్ళు భోజనం కాకుండా వాళ్ళు సపరేట్గా మడిమంట చేసుకుని వాళ్ళే భోజనం చదువుకున్న దాంట్లో ఒక 10 మందికి సరిపడా 2 డైనింగ్ హాల్స్, 2 సపరేట్ కిచెన్స్ అది ప్లాన్ చేస్తున్నాం. ఇంకో శుభార్త ఏంటంటే రాబోయే రోజులు అందరికీ త్వరలో చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంతమందికి త్రిప్రాంత వాళ్ళందరూ పరిచయం. రాబోయే రోజుల్లో మనకి ఆబ్దికాలకు కూడా అవకాశం ఉంది. అపరకర్మలకి ఆబ్దికాలకి అక్కడ అవకాశాలు లేవు. త్రిప్రాంతం చుట్టుపక్కల బార్కపోదు, ప్రకాశం జిల్లా డొన్నాళ్ళు ఎవరు తెలియదు. కాబట్టి మన సత్రం తరఫున రాబోయే రోజుల్లో త్వరలోనే మీకు శుభవార్త చెప్తాను. ఆ వార్త ఏంటంటే ఆబ్దికాలకు అవకాశం ఉంది. అది కూడా వ్యవస్థ మనకి చేతికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
అప్పుడేముంది అమ్మవారి దగ్గర అవకాశం, భోజనశాల, బాలసుప్రసి దగ్గర హోమాలు జపాలు, హోమాలు చేసుకునే వాళ్ళకి మడి వంట, మామూలు వాళ్ళకి వంట, ప్లస్ అపరకర్మలు కూడా ఈ విధంగా అది డెవలప్ చేసే ఉద్దేశం కాబట్టి అది కూడా చాలా విశేషంగా మీరు అందరూ గమనించే విషయం ఏంటంటే త్రిపురాంతకం చాలా రాబోయే 5 నెలల్లో కొంత మార్పు మీ చేత మీ అందరికీ చూపిస్తాం. మీ అందరూ వచ్చి చూసి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. అది త్రిపురాంతక సంగతి. ఇంకా కాశీ విషయానికి వస్తే కాశీలో డెవలప్మెంట్ గురించి నార్త్ఘాట్ బిల్డింగ్ కడుతున్నాం. అది 2వ స్లాబ్ కావచ్చింది. ఆ నార్త్ఘాట్ 35 రూమ్లు వస్తాయి. 35 రూమ్లు వచ్చిన తర్వాత కాశీలో మాకున్న కోరిక, కమిటీకి ఉన్న విశేషమైన కోరిక ఏంటంటే నార్త్ఘాట్ ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ పట్టుకుంటూ కడుతున్నాం. అది కూడా 20 months లేట్ అవుతుంది, 24 నెలలు అవుతుంది. అది కూడా కంప్లీట్ చేసే ఉద్దేశం ఉంది, చేసేస్తాం కూడా. రోడ్డుకి అతి సమీపంలో వాండే హవేలీ బెంగాలీ టోలా దానికి అతి సమీపంలో రోడ్డుకి 100 గజాలు నడిచేంత దగ్గరలో ఒక 3,300 సెప్టి, దానికి కనీసం 5 కోట్లు అవుతుంది. అంత పెద్ద ఖరీదుతో రోడ్డుకి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి అది కూడా చేయాలని చూస్తున్నాం. దానికి బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నాం. వచ్చే పని అయితే కరిమేన్ సత్రానికి ఇంకొక ప్రాపర్టీ వస్తుంది, అది బ్రాహ్మణులదే, బెంగాలీ బ్రాహ్మణ్స్ది. అది తీసుకునే కోరిక ఎక్కువ ఉంది. సరే కొద్దిగా ఆర్థికంగా కొంచెం బ్యాంక్ లోన్ గురించి ట్రై చేస్తాం, అది సాధించాలని చూస్తున్నాం. అదేవిధంగా మనకు ఇప్పుడు మానసరోవర్ రాబోయే రోజుల్లో మన తరం వారు కాకపోయినా రాబోయే తరం వారికి నాకున్న కోరిక, నాకున్న సంకల్పం ఏంటంటే మనం చేయకపోయినా రాబోయే తరం వారి కోసమైనా మా కోరిక ఏంటంటే కమిటీ కోరిక. ఇప్పుడు మానసరోవర్ చూసింటారు మీరు, ముందు ఒక షాప్ ఉంది పాత 1997లో అన్నమర సుబ్బారావు గారు తీసుకున్న మానసరోవర్ బ్లాక్, వెనక మానసరోవర్ 2 బ్లాక్, వెనక మన ఇమేజ్ కొన్న కాలభైరవ్ బ్లాక్, 3 బ్లాక్స్ ఉన్నాయి. మా కోరిక ఏంటంటే చాలా గొప్ప సంకల్పం, అది తీరుతుందని అనుకుంటున్నాను. దానికేంటంటే ఒక 150 feet ఒకే పొడవు స్లాబ్, 150 అడుగులు ఊహించండి మీరు. కాశీలో 150 అడుగుల ఒకటే స్లాబు, 3 అంతస్తులు 4 అంతస్తులు 2-3 లిఫ్ట్లు వేసి నభూతన భవిష్యత్తు గొప్పగా కాశీలో క్షేత్రంలో కట్టారు, బ్రహ్మాండం ఉంది. దాంట్లో ఏమవుతుందంటే డైనింగ్ హాల్స్, హోమాలకు జపాలకు ఫంక్షన్ హాల్స్, గొప్ప కాశీలో అంత పెద్ద అవకాశం మనకు ఉంటుందా అని ఊహిస్తేనే గొప్పగా అనిపిస్తుంది. అది కూడా సాధించాలి, బట్ డబ్బుతో కూడిన పని, సంకల్పం చేస్తే మనకు తప్పేం లేదు, సాధిస్తాం నమ్మకం ఉంది. మీరందరూ భక్తులు ఇంకొంచెం కాశీలో రూమ్ కావాల్సిన వాళ్ళకి, తర్వాత కాశీవాసం ఉడుతాయి, కాశీవాసం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకో ఎక్స్ట్రాగా 60-70 రూములు. స్లాబ్ అంటే ఫంక్షన్ హాల్స్కి, హోమాలకి, జపాలకి, తపాలకి, కాశీవాసం వాళ్ళకి అన్నిటికీ పెద్ద ప్లాన్ ఉంది. చాలా పెద్ద ప్రాజెక్టు, బట్ సంకల్పించాం, అది ముందుకు సాగాలని ఉంది. పరమశివుడు మరి ఏం ఆశీర్వదిస్తాడో, పరమశివుడు ఏం పరమశిస్తాడు, కానీ అది కూడా సాధించాలి. జీవితకాల కోరిక కర్మ సత్రానికి, అంత పెద్ద కర్మ సత్రానికి కాశీలో అంత పెద్ద ప్రాపర్టీ రావడం అనేది మాత్రం చాలా విశేషం. మరి చూడాలి ఎంతవరకు సాధించగలము. మీ ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్, లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్. ప్రణీత్ నైట్ బుట్స్, బీరంగూడ నియర్ పటాన్చేరు. విజిట్ www.praneeth.com. డాక్టర్ గారు చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఒక 1 yearలో మనకు ఒక 4-5 అంటే అరుణాచలం అయిపోయింది కాబట్టి ఇంకో 4 కొత్త సత్రాలు అందుబాటులోకి రాబోతుంది. చాలా సంతోషం. అయితే మీరు శ్రీశైలంలో నిర్మాణాలు పూర్తి చేశారు, ఒక బ్లాక్ అయిపోయింది, ఇంకో బ్లాక్ నిర్మాణంలో చిన్న ఇష్యూ జరిగింది, ఆ రోజు చూసుకున్నాం. అది సమస్యపోయిందా? త్వరలోనే మన నిర్మాణాలు జరగబోతున్నాయా అందుబాటు? ఎందుకంటే శ్రీశైలం అనేది హైదరాబాద్ నగరమే కాదు, అమరావతి అన్ని దగ్గర ఉండడం వల్ల చాలామంది భక్తులు వస్తుంటారు, రూమ్ దొరకట్లే అనేది ఇబ్బంది పడుతున్నారు కదా, ఇది ఎప్పటి వరకు పూర్తి కావచ్చు? అది దురదృష్టకరం ఏంటంటే మొన్న జనవరి 29 రోజున మన శ్రీశైలం మందిర్ టెంపుల్ వాళ్ళు ఈఓను ఈలు వాళ్ళే పర్మిషన్ ఇచ్చి సంవత్సరం ముందు కాంపౌండర్లు కట్టుకో మనకి ఇచ్చారు. మన పాత బిల్డింగ్ పడగొట్టే ముందు ఈవో గారు ఉన్నప్పుడు మీకు కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము తీసుకోమని చెప్పి వాళ్ళే కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు, కాంపౌండ్ దగ్గరుండి కట్టించారు, మనం డబ్బులు కట్టుకున్నాం. వాళ్ళకి ఏం మరి దురుద్దేశం వచ్చిందో, ఏ రాజకీయం అంటే వచ్చిందో దురుద్దేశము, ఇచ్చిన కాంపౌండ్ వాళ్ళు పడగొట్టే ప్రయత్నం చేసి 29వ తారీఖు చేశారు. అంతలో మన అందరూ పెద్దలు, మన మీడియా వాళ్ళు, కొంచెం ప్రత్యర్థులు చాలామంది పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలు బ్రాహ్మణ సంఘాల వాళ్ళు పోరాడి ఒక రోజులోనే వాళ్ళకు భయం పట్టుకుంది. అరే బ్రాహ్మణ సంఘం మీద, బ్రాహ్మణుల మీద, కర్మక్షేత్రం మీద
బుల్డోజర్ వేయడం అనేది కొట్టడం ప్రమాదం తెలుసుకొని వెంటనే కట్టుకోమని చెప్పేశారు. ఉదయాన్నికల్లా 7:30 కల్లా కొట్టేశారు. సాయంత్రం కల్లా మళ్ళీ మేము కట్టేసుకొని నెక్స్ట్ సెకండ్ మేమంతా వెళ్ళాం. రకరకాల రాజకీయ నాయకులు, మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, చాలామంది బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత తట్టుకోలేక పాలకులు ఈవో గారు చైర్మన్ తగ్గి మరి కట్టుకోమన్నారు. వెంటనే వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఖాళీగా కనపడ్డది. మనం చేసి పొరపాటు ఏంటంటే మనం పర్మిషన్ ఇస్తాను మీరు పడగొట్టింది అతను పడగొట్టాము, ఖాళీ స్థలానికి చూసినప్పుడు కన్ను గుట్టింది. బట్ నంది సర్కిల్ చాలా గొప్ప పేరు కాబట్టి లొకేషన్ కాబట్టి అక్కడ ఏదో వాళ్ళు పార్కింగ్ పెట్టుకున్న ఉద్దేశంతో అది వెనక్కి వెళ్ళింది. అంటే అదే రోజు మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాం. అదృష్టం ఏంటంటే 2వ తారీఖు మధ్యాహ్నం 12:30కి స్టే వచ్చింది, కోర్టు స్టే. ఏమని స్టేటస్ కో, వాళ్ళు తాకూడదు మేము తాకూడదు, కాంపౌండ్ వాళ్ళు ఉన్నది మనం అనిపించవచ్చు, స్టే వచ్చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చేసినా కోర్టు మనకు ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళు తాకడానికి లేదు. మనకి సెక్యూరిటీగా మనకు శ్రీశైలం అనేది తలమానిక, మన తల కొట్టేసినట్టే. అది పోగొట్టుకోవడం అనేది మన క్షేత్రానికి మంచిది కాదు, అది సాధించాలి. స్టే వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నెలలో ఇంకొక రిట్ పిటిషన్ ఇస్తాం. ఏమని, మీరు స్టే ఇచ్చారు కాంపౌండ్ వల్ల మాది 78 సెంట్లు ఒప్పుకున్నారు, జీపీ ఒప్పుకున్నారు కోర్టులో. 78 సెంట్లు 98 సెంట్లు మన అనుభవంలో ఉంటే అది కమిటెడ్ కోర్టులో. 98 సెంట్లు మన అనుభవంలో ఉంటే 20 సెంట్లు మీకు సాలు మండపాలకి రోడ్డుకి మీకు ఇచ్చిన తర్వాత మిగిలిన 78 సెంట్లు మీరు అధీనంలో ఉంది రాశారు. అది చాలా అదృష్టం. ఏంటంటే కన్వెన్షన్ అదృష్టం, 78 సెంట్లు అధీనంలో ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఉంది రాశారు కోర్టులో ఉంది. కాబట్టి దాని మీద ఎట్లా ఫైట్ చేస్తున్నాం అంటే ఆ 78 సెంట్లో ఉన్న బిల్డింగ్ మినిస్టర్ గారు వచ్చారు, ఆనం రెడ్డి గారు కలిశారు. మినిస్టర్ గారు కూడా ఖచ్చితంగా చూస్తాను కాబట్టి దాంట్లో త్వరలో ఇంకో రిట్ పిటిషన్ చేసి బిల్డింగ్ పర్మిషన్ కూడా ట్రై చేస్తున్నాం. కాబట్టి దాన్ని వదిలేదు. సౌత్ ఈస్ట్ బ్లాక్ వదలమనేది చాలా ప్రమాదం. మనకి 100 సంవత్సరాలు జరుగుతున్న కర్మక్షేత్రానికి శ్రీశైలం పోగొట్టుకోవడం అనేది ఎవరికి ఇష్టం లేదు. ప్రాణం పైన వదిలిపెట్టాం దాన్ని. అందులో అడ్వాంటేజ్ అంటే గంగ సైడ్ ఉంటుంది, పాతల గంగ సైడ్ ముందుగా ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, తర్వాత బావి ఉంది, బావి కింద మనకి డైనింగ్ హాల్ వస్తుంది. రాబోయే రోజుల్లో అక్కడ నిత్యాగ్నిహోత్రం కోసం చిన్న గుడి కడుతున్నాం. నిత్యాగ్నిహోత్రం ఆల్రెడీ ఎందుకూరు ఏర్పాటు చేసి నిత్యాగ్నిహోత్రము, డైనింగ్ హాల్స్, పైన మొత్తం ఒక ఫ్లోర్ అంతా ఇంకో వేద పాఠశాల, కర్నూలులో ఉన్న వేద పాఠశాల కాకుండా శ్రీశైలంలో వేద స్మార్త పాఠశాల ఉన్నది. ఆ ఫ్లోర్ అంతా ఈస్ట్ వైపు వేద పాఠశాల కోసం 3 రూములు గొప్పగా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే వదిలేది ఉండదు. కొంచెం ఇబ్బందులు పడుతున్నాం, ఎందుకంటే వాళ్ళు పాలకు లేదు, కొంచెం మోసం చేయాలని చూశారు. రాజకీయాలు ఇటు తిరిగి బట్టి మనకు కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ అది పొరపాటును కూడా మన కమిటీ దృఢ సంకల్పం ఏంటంటే ఆ స్థలం మనం పోగొట్టుకోవడం అవకాశం లేదు, అది సాల్వ్ అయిపోయింది. కాబట్టి రాబోయే మిగిలింది ఏంటంటే ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం మళ్ళీ కోర్టు ఆర్డర్ తీసుకొస్తే బిల్డింగ్ పర్మిషన్ స్టార్ట్ చేసి కట్టేద్దామని చూస్తాం. ఆ విషయంలో మాత్రం యావత్ బ్రాహ్మణులుగా దేశ విదేశాల నుంచి బ్రాహ్మణులు మంచి స్పందన ఇచ్చారు. కరువైన బ్రాహ్మణ క్షేత్రం అంటే ఇది మాది మనది అని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. ఆ విషయంలో ధన్యవాదాలు. ఏంటంటే చాలా వెయిట్ చేశారు. ఒక రోజులోనే చాలా వేల మంది వచ్చి మేము సహకరిస్తాము, మేము చేస్తాము, కరువక్షేత్రం మీద దాడి చేయడం ఏంటి అని మాత్రం ప్రతిపక్షాలు కూడా కొంచెం చేశాయి. మనకు అనుకూలంగా గవర్నమెంట్ వారు కూడా మేము కట్టుకోమని ఇచ్చారు. అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ వారు కూడా పాలకవర్గం కూడా ముందు కట్టుకోమన్నారు. పొరపాటు జరిగింది కాంపౌండర్లు కాబట్టి కట్టుకోమన్నారు. కాబట్టి మనకు ఇద్దరు అటు ప్రతిపక్షం అనుకూలపడి ఏ పక్షం లేకుండా ఏ రాజకీయం లేకుండా మనం కట్టుకున్నాం. కాబట్టి అందుకని కరువక్షేత్రం రాజకీయం జోలి పోదు. నేను అసలు రాజకీయం మాట్లాడి అదృష్టం ఏంటంటే ఇద్దరు సహకరించారు అటు ఇటు. కాబట్టి మనకు కలిసి వచ్చే కారణం కూడా రాబోయే రోజుల్లో మనకి ఖచ్చితంగా బిల్డింగ్ సాధిస్తామని ప్రగాఢ విశ్వాసం. అదే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వెంటనే ఈ వేద పాఠశాల గురించి మాట్లాడారు. ఇక్కడ కర్నూలులో చూసాము, ఇంతకుముందు మనం స్టోరీస్ కూడా ఇచ్చాము. 4 వేదాలు కలిపి ఒకే చోట నేర్పించేది. గతంలో 40 మంది 60 మంది విద్యార్థులను చూసాము. ఇప్పుడు 80-90 మంది అంటే పెరుగుతున్నారు. దీని ప్రకారం మీరు చెప్తున్న దాని ప్రకారం శ్రీశైలంలో పూర్తయితే అక్కడ ఒక వేద పాఠశాల మొదలవుతుంది. మీరు గతంలో మీరు ఒకసారి ప్రకటించారు హైదరాబాద్లో కానీ యాదగిరిగుట్టలో కానీ ఇంకో అంటే వేద పాఠశాలలు కూడా పెంచుతామని చెప్పేసి. అవి ఏమైనా ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయా? ఎక్కడ పెంచబోతున్నారు? వేద పాఠశాలను పెంచడం అనేది నిజంగా సంకల్పం. దాంట్లో ఫస్ట్ శ్రీశైలం అనుకున్నాం, తర్వాత నేను త్రిపురాంతకం అనుకున్నాం. త్రిపురాంతకంలో ఎందుకంటే బాలాత్రిపుర అమ్మవారి దగ్గర వేద పాఠశాలలు చాలా గొప్పగా ప్లాన్ చేశాం. ఇంకొక వేరే వాళ్ళు రావాల్సి వచ్చి ఆగింది. త్రిపురాంతకంలో వేద పాఠశాలతో వచ్చి ఇబ్బంది ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది, విపరీతమైన ఖర్చు ఉంటుంది. అందుకు ఏంటంటే ఉజ్జయినికి 2 సార్లు వెళ్ళొచ్చాను.
శాంతిపని వేద విద్యా పరిషత్, మహర్షి శాంతిపని వేద విద్యా పరిషత్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది. దాని స్కీమ్ మనకు అడాప్ట్ చేసుకుంటే ఒక వేద పాఠశాల 3-4 వేద పాఠాలు స్టార్ట్ చేయాలి. ఎలాగంటే శాంతిపని వేద విద్యా పరిషత్ వాళ్ళు ఒక అధ్యాపకుడికి నెలకు 30,000, ఒక విద్యార్థికి నెలకు 3,000 చొప్పున ఎవ్రీ మంత్ ఇస్తారు. అది కనుక సాధించగలిగితే దానికి ఏంటంటే మనకు సెంట్రల్ మినిస్టర్ దాకా, ధర్మేంద్ర ప్రధాన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. మనకు మేము 2 సార్లు 3 సార్లు వెళ్ళి విరూపాటి జట్టిపాలెం చైర్మన్ ఉంటుంది, సెక్రటరీ ఉంటారు, వెళ్ళి మాట్లాడితే మీరు చాలా జెన్యున్ కేసు అంటే మీకు కమిటీ నిర్ణయం ఉంది. కానీ ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం మీరు సెంట్రల్ గవర్నమెంట్ సంతకం, ఒక ఎండార్స్మెంట్ కావాలి లోకల్ ఎంపీ దగ్గర, లోకల్ ఎంపీతో మాట్లాడి ఎంపీ దగ్గర కానీ ధర్మేంద్ర ప్రధాన్ కల్చరల్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎండార్స్ చేస్తే మీకు 2-3 వేద పాఠశాలలు ఇస్తున్నారు. కాబట్టి అది వస్తే మనకు నెలకు ఒక వేద పాఠశాల కనీసం 3-4 లక్షలు వస్తుంది. అందుకోసం ట్రై చేస్తున్నా. రాగానే శ్రీశైలం అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరాలి మనం. ఎందుకు అక్కడ విద్యాజ్ఞానికి వస్తారు కాబట్టి మందిరం ఉంటుంది కాబట్టి త్రిపురాంతకంలో ఖచ్చితంగా కూడా అనుకుంటున్నాం. వేద పాఠశాల చిన్నదైనా ఒక విద్యార్థి, ఒక అధ్యాపకుడు, ఒక వేదం అనుకుంటున్నాం. హైదరాబాద్ అంటారా, హైదరాబాద్ 2-3 చోట్ల ఆఫర్ ఉంది మనకి. హైదరాబాద్లో కూడా మనకి ఎందుకంటే సిటీ కాబట్టి ఒక పెద్ద ఆఫర్ వచ్చింది సిటీలో. అది కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు, పూర్తిగా వివరాలు కాకుండా. అది కనుక రాగలిగితే అది కూడా బ్రాహ్మణదే, న్యూ నల్లకుంటలో పెద్ద ప్రాపర్టీ ఉంది. అది కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. అది వాళ్ళు బ్రాహ్మణులు చాలా పెద్దవారు అయిపోయారు, వాళ్ళు చేయలేక మనం ఇస్తామంటున్నాం. అది కొద్దిగా ఇటు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కనుక చెప్పనైతే అక్కడ హైదరాబాద్లోనే వేద పాఠశాల కానీ, లేకపోతే వృద్ధాశ్రమం కానీ, పూర్ బాయ్స్కి హాస్టల్ కానీ, నిత్య ఆఫీస్ కానీ చాలా గొప్ప ప్లాన్ ఉంది. అదే దాని విషయంలో మీ ట్రస్ట్ ప్రతినిధి ఎవరైతే శ్రీరావు గారు ఉన్నారో, శ్రీరావు గారు ఆ విషయంలో కూడా గతంలో శ్రీధరబాబు గారిని కలిశారు. శ్రీధరబాబు గారికి ప్రపోజల్ పెట్టారు. అంటే ఒక పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో, అంటే రాజధాని నగరంలో కరవైన బ్రాహ్మణ సత్వం ఆధ్వర్యంలో హాస్టల్స్ అవి నిర్మించారు, పేద బ్రాహ్మణులకు అందించారు. అది మంచి ప్రయత్నము. అది హర్పరి శ్రీనివాస్ గారు మనకు తను కూడా ప్రయత్నం ఏంటంటే కామరాజ్ నరేంద్ర గారు, హర్పరి శ్రీనివాస్ వారి ద్వారా హైదరాబాద్లో ఖచ్చితంగా ప్రాపర్టీ మనం పద్ధతి పెట్టాలని ఉద్దేశం ఉంది. మొన్ననే ఈ విధంగా మనం శ్రీశైలం మొన్న 2వ తారీఖు ఉన్నప్పుడు ఇది చాలా మంది రాజకీయ నాయకులు ఇంకోటి అడిగామండి, మన బ్రాహ్మణలో ఐకమత్యం ఉంటే అమరావతిలో 1000 గజాలు, ఆ రోజు మీరు కూడా చెప్పారు, అమరావతిలో 1000 గజాలు. ఇప్పుడు ఎంత అందరికీ ఇస్తున్నారు అమరావతిలో, మనకిందకి ఇవ్వకూడదు. అమరావతి 1000 గజాలు చెప్పండి. అక్కడ బ్రాహ్మణులకి అనుకూలంగా వేద పాఠశాల కానీ, వృద్ధాశ్రమం కానీ పెట్టే సంకల్పం ఉంది. అది కూడా నా సంకల్పం పాలక వర్గానికి తెలియజేశాను. ఆ సీఎం ద్వారా వెళ్ళాను. సీఎం పరీక్షలో మనకు ఏంటంటే మన అదృష్టం, మా చిన్న తరుగుండ అబ్బాయి ఒకసారి మార్కపూర్ అబ్బాయి అన్నాడు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరళ్ళ యశ్వంత్ అని. ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి మనకు అమరావతిలో సాధించాలి, సీఎం ద్వారా వెళ్ళాలని ఉద్దేశం ఉంది. కాబట్టి అమరావతిలో కూడా సాధించాలని, హైదరాబాద్ సాధించాలని కోరికలు చాలా ఉన్నాయి. కాబట్టి పట్టుదల ఉంది, సమయం కావాలి, తిరగాలి, కష్టపడాలి, మనసు పెట్టాలి, అందరికి మించి దేవుడిది ఉండాలి. కానీ ఒకటి ప్రజలకందరూ నేను చెప్పే మాట ఏంటంటే గొప్పగా సంకల్పాలు ఉన్నాయి. మీరు అందరూ గట్టిగా 2 తెలుగు బ్రాహ్మణులందరూ సంకల్పించి ఇవన్నీ సాధించడానికి మీ వంతు సహకారం ఇస్తే తప్ప మేము ముందుకెళ్ళి నాకు. డాక్టర్ గారు, చివరగా అందరూ ఎదురు చూస్తున్నది, మీరు కూడా దాని మీద ఇప్పటికే కొంతవరకు వర్కౌట్ చేశారు. తిరుమలలో సత్వం ఎప్పుడు వస్తుంది? అది అయిపోతుంది. ఎందుకంటే తిరుమల ఏంటంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గతంలో మీరే చెప్పారు తిరుమల వారే ఆఫర్ ఇచ్చారు అన్నదానం కోసం అని. అది ఒక మంచి సందర్భం. తిరుమలకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇది వరకు ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రవచనకారులు పద్మాకర్ గారు, చాగంటి కోటేశ్వర గారు, మైలవరి శ్రీనివాస గారు, వాళ్ళందరూ కొంత ప్రవచనకారులు, కొంతమంది కంచి వారు, శృంగేరి వారు, తర్వాత పుష్పగిరి వారు, వాళ్ళందరూ మన కర్మేశ్వరం గురించి 2 మంచి మాటలు అయ్యాన్ని కాగితాలు తీసుకున్నారు. ఏమని దేశమంతా చేస్తున్నారు, తిరుమలకి వైనాడు తిరుమల ఇంగ్లీష్ చెప్పాలి, తెలుగులో తిరుమల ఎందుకు కాకూడదు, కర్మేశ్వరం ఇవ్వకూడదు అనే మూమెంట్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా లెటర్ తీసుకొని ఒక ఆధ్యాత్మికవేత్తలు గుండా, మఠాలు గుండా ఒక మూమెంట్ వచ్చేసింది. మిగిలింది కావాల్సిందంటే రాజకీయ నాయకులు గుండా సీఎం గారి ద్వారా కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారి కానీ, లోకేష్ గారి ద్వారా కానీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని
తిరుమలలో స్థల కేటాయింపు ఇబ్బంది అయినప్పుడు మేమేం అడిగామంటే నాయుడు గారు చైర్మన్ గారు కొత్తగా స్థల కేటాయింపు ఇబ్బంది అయితే మేమేమంటానంటే బాగా పాటుపడిపోయిన బిల్డింగ్ కానీ ఒక భవనం కానీ కొన్ని సగం కట్టి మానేసిన మఠాలు కానీ అది ఇచ్చబడి డెవలప్ చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి అది కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా తిరుమలలో కూడా తీవ్ర ప్రయత్నం ఉంది, కానీ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ ఎక్కువైంది. తిరుమలలో ఎవరికీ అవకాశం లేదు. అందుకు మేమే ఇంకో రూట్లో వచ్చి ఆల్రెడీ ఉన్న దాంట్లో సరిగా పనిచేయని వ్యవస్థలు సగం కట్టి బిల్డింగ్ ఆపేసిన బిల్డింగ్ తీసుకొని దాన్ని డెవలప్ చేసే ఉద్దేశం ఉంది. అది కూడా సాధించే ఉద్దేశం తిరుమల ఖచ్చితంగా సాధించాలి. తిరుమల సాధించాలి. రాబోయే అన్నవరం కూడా వస్తుంది. మళ్ళీ చెప్తాను, మీకు శుభవార్త చెప్తాను. అన్నవరం జూన్ కల్లా అన్నవరం అయిపోతుంది. ఓకే, అది గొప్ప మహాన్ భావుడు తాత దొరికాడు కాబట్టి అన్నవరం కూడా మన చేతికి వస్తుంది. అది కూడా విశేషం. అన్నవరంలో కోట్ల విలువైన ఆస్తి దానం చేస్తున్నారండి. అంత మహానుభావులు అడిగాను. 87లో స్టార్ట్ చేశాను నేను. మేము చేయలేకపోతున్నాను. మాకేంత మమ్మల్ని ఎందుకు పిలిచారు, వెళ్ళాను. మమ్మల్ని ఎందుకు పిలిచారంటే మాత్రం నా తర్వాత నా చదవనంత నేను చచ్చిపోతాను. ఆ పరిస్థితి కరివేశత్వం తప్ప ఇంత బాగా రాబోయే రోజుల్లో ఎవరు చేస్తారు అని నమ్మకం మీద మీకు ఇస్తున్నా అంటారు. అంత పిచ్చి బ్రాహ్మణుడు, అంత భక్తులు అన్నవరంలో మనకు కోట్ల విలువైన ఆస్తి అప్పచెప్తున్నాడు. అంత కొంచెం బాధ్యత పెరిగిపోతుంది. అది కూడా మేము జూన్లో సాధించాలని చూస్తున్నాం. రకరకాల ఆలోచనలు మధ్యలో మనం బాధలు ఇబ్బందులు ఒకదాని తర్వాత త్వరగా చేసే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాతలు, తెలుగు రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ గమనించండి. మీడియాలో వచ్చి మా అప్డేట్స్ గమనించండి, మమ్మల్ని ఆదరించండి, సహకరించండి. మీ వాళ్ళందరికీ చెప్పండి. న్యూస్ కనిపించండి, మంచి చూడని చెప్పండి. మేము చెప్పేది మంచి రెండు బేరీస్ వేసుకోండి. మేము చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, పొరపాట్లు చెప్పండి, మంచి చెప్పండి. అందరి సహకారాలు అయితే ఇంతవరకు ఎదగలేము. ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించడం అనేది పరమేశ్వరుడు ఆశీస్సులు, బ్రాహ్మణుల సహకారం ఉంది కాబట్టి మీరు అందరూ ఇంకొంచెం సహకరిస్తారని. డాక్టర్ గారు సంతోషం అండి. గతంలో అనుకున్న దాని ప్రకారము ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకు మినిమం బడ్జెట్లో మనకు సత్రాలు రూములు అందుబాటులో ఇంత అత్యాధునిక వ్యవస్థలో కడుతున్నారు కదా, అన్ని కార్పొరేట్ స్థాయిలోనే ఉంటున్నాయి, హై స్థాయిలో అంటే ఉండలేకపోతున్నాం అనే దాని మీద చాలా సంతోషం. డార్మెటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు నూతనంగా కట్టబోయే వాటిలలో మిడిల్ క్లాస్ కోసం ఒక వ్యవస్థను అంటే తక్కువ బడ్జెట్లో రూములను ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? అది ఒక శ్రీశైలం వరకు అడుగుతున్నారు. అది కూడా ఎందుకంటే ఈస్ట్ బ్లాక్ వచ్చే పని శ్రీశైలంలో, ఎందుకంటే చాలా మంది కోరిక. అది అపవాదం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ అయిపోయింది. కరివేశత్రం ఇదివరకు ఉన్న బడ్జెట్ ఉండే కార్పొరేట్ సభలు తీసుకెళ్ళిపోయారని ఒక రకంగా పొగడతా సంతోషం ఉన్నా ఓ రకమైన విమర్శ ఏంటంటే, సద్విమర్శ ఏంటంటే సామాన్య భక్తుల కథ ఏంటి అనే విమర్శ ఉంది. అది ముందు వరకు ఉండే అంటే ఒక 1 year వరకు. 1 year క్రితం ఇలాంటి వచ్చినప్పుడు మన జనరల్ బాడీ మీటింగ్లో మనం కూడా కూర్చున్నప్పుడు అప్పుడు మాట్లాడినప్పుడు డార్మెటరీ వ్యవస్థను తీసుకురావాలని హర్కర్ శ్రీనివాసరావు గారు, నరేంద్ర గారు సూచించడము, వెంటనే మీరు కూడా దాని ప్రాజెక్ట్ తీసుకురావడము ఇప్పుడు అందుబాటులోకి వచ్చి బాగానే ఉంది. కానీ ఎవరైతే డార్మెటరీ వచ్చినప్పుడు సింగిల్గా వచ్చినప్పుడు పనికి వస్తాయి, లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళు సింగిల్గా ఉంటాయి, ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్న వ్యవస్థ ఏదైనా ఒకటి దాని మీద కమిటీలో కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని. అది మంచి ఆలోచన, మంచి సందేశం కూడా, మంచి సజెషన్ కూడా. అందుకే డామెట్రీ కూడా ఎక్కువ చేస్తుంది. ప్రతి చోట డామెట్రీ 10 ఉంది. అది కాకుండా కూడా మీరు అన్నట్టు బడ్జెట్ రూమ్స్, సోఫాలు, కర్టన్స్ హైఫై కాకుండా అవకాశం ఉంటే ఏసీ, అవకాశం ఉంటే గీజరు, ఏం లేదంటే బడ్జెట్ రూమ్స్ 800, 1000 రూపాయల లోపల 800, 700 లోపల కూడా కొన్ని రూమ్స్ ఏర్పాటు చేసే ఉద్దేశం శ్రీశైలంకి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో 800 నాన్ ఏసీ బడ్జెట్ రూమ్స్ కింద కూడా వాళ్ళకు కూడా మనకి ఇబ్బంది లేకుండా తక్కువ బడ్జెట్లో కూడా ఏర్పాటు చేసే ఉద్దేశం వస్తున్నాయి. అందులో ఇంకోటి చివరిగా మీ ద్వారా అందరికీ కొన్ని విషయం చెప్పి ముగించాలని చూస్తున్నాను. ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి గత 5-6 నెలల నుంచి కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. అందరూ భక్తులు కానీ డోనర్స్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేమేం చేస్తున్నామంటే డోనర్కి టోకన్స్ కాగితం వచ్చింది, అది లేకుండా ఈ టోకన్ అంటే అదే మొబైల్ నెంబరే ఒక ఐడి నెంబర్ తీసుకుని మొబైల్ నెంబర్ ద్వారానే మీకు రూమ్ అలాట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం. సాఫ్ట్వేర్ మోస్ట్ అప్డేట్, చాలా వరల్డ్ క్లాస్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మెసేజ్లోను, వాళ్ళ మెసేజ్ రావడంలోను కొద్దిగా ఇబ్బందులు మా స్టాఫ్కి ఉన్నది, మా భక్తులకు ఉన్నది, డోనర్స్కి ఉన్నది. కాబట్టి అందుకే దయచేసి మమ్మల్ని మన్నించి ఆగస్టులో మొదలుపెట్టాలి. అప్డేట్ అవుతున్నది, ఫిబ్రవరికి అయిపోవాల్సింది ఈ నెలలో. మార్చి ఏప్రిల్ కల్లా కంప్లీట్ ఈ ఫైనాన్షియల్ లోపల
మోస్ట్ అప్డేట్ సాఫ్ట్వేర్ ఏ భక్తులకి, స్టాఫ్కి, మేనేజర్లకి, దాతలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మోస్ట్ అప్డేట్ మనం ఆచార్య వినోద్ గారని, తర్వాత సంపూర్ణ మూర్తి గారిని హైదరాబాద్ ఇద్దరు చాలా కష్టపడి మనకు కొత్త సాఫ్ట్వేర్ ఇస్తారు కాబట్టి వాటి వల్ల ఇచ్చే ఇబ్బందులకి మనస్ఫూర్తిగా అందరూ మనం అందించాలని ఒక 5 నెలలు భరించాలి. ఇంకో 2 నెలలు భరిస్తే మనం ఖచ్చితంగా దానికి 20 తారీఖు మీటింగ్లు ఏర్పాటు చేసుకొని యాత్రలకు ఎటువంటి సాఫ్ట్వేర్ ఇబ్బందులు, రసీదులు ఇబ్బంది లేకుండా ట్రై చేస్తాం. కాశీ వరకు మీ సేవలను ప్రస్థానం కొనసాగిస్తున్న కర్వేన సత్రం ఇప్పుడు భద్రాచలంలో, అంటే ఇక్కడ మొదలవుతుంది, భద్రాచలంలో ఆరంభమైంది, కొత్తది కడుతున్నారు, బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా ప్రాజెక్టులు ఉన్నాయా? ఉన్న ప్రాజెక్టులను డెవలప్ చేయబోతున్నారు తెలంగాణ లేదంటే తెలంగాణలో మీకు ఏదన్నా కర్వేన సత్రం? అలంపూర్ ఉంది, భద్రాచలం ఉంది, యాదగిరి 3 బ్రాంచ్లు. వేములవాడ చిరకాల కోరిక రమణ గారి పాపం అంటే అది కొంచెం అది ఆలోచన. వేములవాడ అనుకుంటున్నాం, అది కొంచెం ఇప్పుడు 3 అయినాయి కాబట్టి వేములవాడ ఒకటి పెండింగ్ ఉంది, సాధించాలి. చాలా అడుగుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికే 16 బ్రాంచ్లు, ఎక్కువ బ్రాంచ్లు పెంచే కొద్దీ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కష్టం, చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పటికే మేము రోజుకి 4-5 గంటలు కష్టపడితే కానీ నాకు సరిపోతుంది. హాస్పిటల్ ఇవన్నీ 5-6 గంటలు కష్టపడితే పర్ డే. తెలంగాణ ప్రస్తుతానికి 3 ఉన్నాయి, 4వది వస్తే హైదరాబాద్. అది వేద పాఠశాల అనుకోండి, ఉద్దేశం అనుకోండి, బ్రాంచ్ అనుకోండి, అన్నదానం అనుకోండి, హైదరాబాద్ మాత్రం అభివృద్ధిలో వస్తుంది. కాబట్టి హైదరాబాద్ తెలంగాణలో 4వ బ్రాంచ్ అంటూ ఉంటే హైదరాబాద్ వస్తుంది. చివరిగా మళ్ళీ మర్చిపోతాం మీ ద్వారా, రాబోయే జూన్ 1 నుంచి యమునా పుష్కరాలు గొప్పగా నడుస్తున్నాయి కాబట్టి యమునా పుష్కరాలకి బృందావన్ మొదలు మన బ్రాంచ్ ఉంది. అందరూ యమునా పుష్కరాలకి వచ్చి అన్నశ్రాద్ధం 2 శ్రాద్ధం చేసుకొని మన ఆతిథ్యం తీసుకొని, మనకు బృందావన్లో బ్రాంచ్ బృందావన్ మధుర, అక్కడికి వచ్చి పుష్కరాలు చేసుకోవాల్సిన మనబెట్టి కోరుకుంటున్నాను. జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది పుష్కరాలు. కాబట్టి ప్రతి నదికి మనం పుష్కరాలు ఉంటాయి కాబట్టి ఈసారి మన పుష్కరాలు మన దర్వేశత్వం ద్వారా జూన్ 1 నుంచి బృందావన్ మధుర జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ గమనించి డేట్లు ముందే చెప్తాం. డేట్లు వచ్చి అన్నదానం ఉంటుంది, చటకం ఉంటుంది, 2 శ్రాద్ధం ఉంటుంది, అన్నశ్రాద్ధం ఉంటుంది, అది చేసుకొని చూస్తున్నాం. చివరగా నైమిసారణ గురించి 2 మాటలు చెప్తాను. నైమిసారణ 2 ఏళ్ల ముందు 2 కోట్లు పెట్టి పెద్ద ప్రాపర్టీ కొన్నాం. ఎంత పెద్ద ప్రాపర్టీ అంటే 32 సెంట్లు, అంటే మన ఆంధ్రాలో 1/3 ఏకర్ అంత పెద్ద ప్రాపర్టీ కొన్నాం. కాబట్టి దానికి సమయము, డబ్బు సరిపోలేదు కూడా ఆగాం. ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ప్లాన్ చేసి నైమిసారణ్యంలో చక్ర తీర్థి అతి సమీపంలో స్నానం చేసి బట్టలు మార్చుకునేంత దగ్గరలో ఉంది స్థలం. అక్కడ సత్యనారాయణ స్వామి మందిరం, ఒక బ్రాహ్మణులకి కనీసం 150 మందికి భాగవత సప్తాహం, రామాయణ సప్తాహం కోసం పెద్ద హాల్స్ త్వరలో తయారవుతాయి. ప్లాన్ కూడా తయారైంది. డిసెంబర్లో దాని గురించి మళ్ళీ పాపం రిలీజ్ చేస్తాం. నైమిషాలు గమనించాలని విషయం ఏంటంటే అందరు చాలామంది వెళ్తారు అక్కడ, సప్తాహం కోసం వెళ్తారు కాబట్టి అది కూడా సాధించాలని చూస్తున్నాం. సో చెప్పొచ్చేది ఒకటే, గర్భశబ్దం గురించి ఎంతసేపు మాట్లాడమన్నా మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి సమస్య ఏంటంటే ఆ సంకల్పం చాలా గొప్పగా భగవంతుడు ఇచ్చాడు. అందరి సంగతి అలా ఉంది కాబట్టి అంత ఫాస్ట్గా పరిగెత్తున్నాం. చాలా త్వరగా పరిగెత్తడానికి కారణం ఏంటంటే మన జన్మ ఎంతకాలం పోతుందో మనకే తెలియదు. ఉన్న మంచి కాలంలో మంచి పనులు త్వరగా చేద్దామని పరిగెత్తున్నాం. మంచి క్వాలిటీగా, మంచి సంకల్పంతో, మంచి గొప్ప కార్యక్రమం త్వరగా చేద్దామని నా ఉద్దేశం. 1 దశాబ్ద కాలంగా నిరంతరం కృషి చేస్తున్న మీ కమిటీ సభ్యులు, అందులో మీరు అంటే ప్రధాన కార్యదర్శి అంటే మామూలు అదే చెప్పుకోవడానికి కాదు, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుందనే విషయం అందరికీ, ఒక సంఘంలో ట్రస్టులు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ, ముఖ్యంగా మీరు చెప్పిన దాంట్లో చాలా సంతోషకరమైన విషయాలు ఏంటంటే అందరూ అడుగుతున్న తిరుమల ఒకటి, రెండవది 2 రాజధానుల్లో బ్రాహ్మణ్ సంబంధించిన హాస్టల్స్ కానీ ఇవి కానీ చేయాలనుకుంటున్నారు. ఆ హాస్టల్స్లో కూడా చేస్తున్న దాంట్లో ఏదన్నా అవకాశం ఉన్నా టెంపరరీ అయినా బాలికల హాస్టల్ ఒకటి ప్లాన్ చేయండి. చాలా నీడ్ అవసరం ఉంది. బ్రాహ్మణ అమ్మాయిలు జిల్లాల నుంచి వచ్చి మంచి చదువుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణ అమ్మాయిల కోసం ముందుగా రాజధాని హైదరాబాద్ నగరంలో, ఆ తర్వాత అమరావతి నగరంలో 2 టెంపరరీ అయినా ఏర్పాటు చేసి, లేకపోతే ఉన్న సత్రాలు మీకు ఐడియా ఉంటాయి, అదొకటి చేయండి. మా ప్రేక్షకుల తరఫున మాకు చాలా విన్నపాలు వచ్చాయి, ఒకసారి కర్వేన వాళ్ళని అడగండి అని చెప్పేసి ఆ విషయంలో చాలా సంతోషం. డాక్టర్ గారు విన్నారు కదా, ఇది కర్వేన 130 ఏళ్ళ కర్వేన సత్రం
నిర్వహిస్తున్న తీరు అద్భుతంగా ముందుకు సాగుతుంది. అందులో మనం భాగస్వాములు కావాలి. వారు కోరుకునేది కూడా అదే. ప్రతి ఒక్కరు భాగస్వాములు అయితే ఏ రకంగానైనా సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్ళి రాబోయే తరాలకు మంచి సేవా కార్యక్రమాలు అందించాలని కోరుకుంటున్నాను. కర్మన్ సత్వాన్ని అభినందిస్తూ సైనింగ్ ఆఫ్ రాజేష్తో విశ్వదాస్ శ్రీకాంత్, కర్నూలు నుంచి.